హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెస్టారెంట్ స్టైల్లో గోంగూర చికెన్ కర్రీ అనమాట. ఒక కేజీ చికెన్ తెచ్చుకున్నారు అనుకోండి, మినిమం ఒక 4 days అయినా అలానే ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది ఇంకా అనమాట. సో ఈ గోంగూర చికెన్ ఎలా చేయాలి ఏంటనేది సో కంప్లీట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందైతే ఒక బాణీ పెట్టేసుకొని దాంట్లో 3 tablespoon ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి. దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. ఆలోపు గోంగూరని చక్కగా వాష్ చేసుకొని అవి కూడా కట్ చేసుకొని అండ్ మీకు సో ఎంత చికెన్ కావాలో కేజీ చికెన్ కూడా ఇదే క్వాంటిటీ అయితే సరిపోతుంది అనమాట. నేను తీసుకుంది ఒక 1/2 kilo చికెన్ అనమాట. సో ఇక్కడైతే ఆనియన్స్ వేసేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని. సో ఆనియన్స్ మాడినా కొద్దిగా టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి సో ఆనియన్స్ పెద్దగా మాడకుండా సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే చూసుకోండి. అండ్ గోంగూరలో కాడలు ఏమున్నా తీసేసి చక్కగా వాష్ చేసుకోండి, కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది అండ్ మంచిగా ముక్కల్లో కలుస్తుంది అనమాట. నేనైతే 1/2 kilo చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఆనియన్ అయితే లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. దీంట్లోనే మనం ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 tablespoon అనేది యాడ్ చేసేసుకోండి. అవి కూడా చక్కగా సో ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు సో చక్కగా ఫ్రై చేసుకొని అండ్ మీడియం ఫ్లేమ్లోనే ఈ వంట అంతా చేసుకుంటే టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఏదైనా సరే సో వంట చేసేటప్పుడు కొంచెం ఓపిక అండ్ ఇష్టం కూడా ఉంటేనే ఆ కర్రీ చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. దీంట్లోనే మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకోండి. సో ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా మగ్గిపోయిందనమాట. దీంట్లోనే మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకొని సో కింద నుంచి ఒక 2 సార్లు అలా కలిపేసుకొని ఈ వాటర్ అంతా బయటకు వచ్చి మంచిగా డ్రై అయ్యేంత వరకు చికెన్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర చికెన్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం చికెన్ని చక్కగా మగ్గించుకోవాలి. సో అప్పుడే చికెన్ అనేది అండ్ టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటుంది. చూసారు కదా ఆయిల్ అంతా బయటకు వచ్చి చికెన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. సో దీంట్లోనే మనం గోంగూర అనేది యాడ్ చేసేసుకోవాలి. సో దానికన్నా ముందు కొన్ని టిప్స్ ఉంటాయి. సో మీరు స్పైసీకి తగ్గట్టునే వేసుకోవాలి. అండ్ దీంట్లో మసాలాలు ఓవర్ మసాలా ఏం లేదు, గరం మసాలా ఉంటే సరిపోతుంది అనమాట, అంతే. సో ఇప్పుడైతే మనం గోంగూర అనేది యాడ్ చేసేసుకోండి. నేనైతే ఒక 10 rupees కట్ అనుకోండి. సో అది యాడ్ చేసుకున్నాను అనమాట, సన్నగా కట్ చేసేసుకొని. సో గోంగూర వేసి వెంటనే కలుపుకుండా అలానే మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలానే ఉండనివ్వండి. అప్పుడు గోంగూర అనేది చక్కగా మగ్గుతుంది. అప్పుడు చికెన్లో కూడా ఈజీగా కలిసిపోతుంది అనమాట. చూసిరు కదా. సో గోంగూర అయితే చక్కగా మగ్గిపోయింది అండ్ చికెన్లో కూడా చక్కగా కలిసి వచ్చిందనమాట. దీంట్లోనే కొద్దిగా అయితే ఒక 1/2 spoon పసుపు అనేది కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ నేనైతే ముందు సాల్ట్ వేయలేదు, ఇప్పుడే కర్రీలో అయితే యాడ్ చేసేసుకోండి. సో సాల్ట్ ముందే వేస్తే వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది అనమాట, అందుకని ముందైతే సాల్ట్ ఎప్పుడు వేయకూడదు చికెన్లో. సో అది స్టెప్ 3 పాయింట్ అనమాట గోంగూర చికెన్లో మెయిన్. అండ్ ఇక్కడైతే సాల్ట్ అండ్ పసుపు 2 వేసేసి చక్కగా కలిపేసుకున్నాను. సో కారం వేయకముందే మన హోల్ గరం మసాలా అండ్ సో వేసుకోవాలి అండ్ చికెన్ మసాలా కూడా. సో మీ దగ్గర వేరే బ్రాండ్స్ ఏమైనా ఉంటే అది వేసుకోండి, లేకుంటే లేదనమాట. అవి కూడా చక్కగా కలిపేసుకోండి. సో కర్రీకి అంటే చికెన్కి ఫస్ట్ మసాలా అంతా పట్టితే చాలా బాగుంటుంది. అందుకని రెస్టారెంట్లో కూడా ఇలానే ఈజీగా టేస్టీగా ఉంటుంది. సో మనం ఎప్పుడు గోంగూర చికెన్ అనేది అటు ఇటుగా చేస్తూ ఉంటాం, కానీ ఈ క్వాంటిటీ పర్ఫెక్ట్గా చేసుకోండి. సో స్టెప్ బై స్టెప్ చక్కగా బాగుంటుందన్నమాట. సో మళ్ళీ ఎన్నిసార్లు చేసినా అసలు బోరే కొట్టదు అనమాట. సో దీంట్లో మీకు స్పైసీకి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసుకోండి. నేను మా స్పైసీకి తగ్గట్టు 1.5 spoon కారం అనేది యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేయండి. ఇప్పుడైతే సో ఆయిల్ అనేది బయటకు వచ్చేసి కారం కూడా చక్కగా మగ్గి అండ్ కర్రీ కలర్ఫుల్గా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. సో దీని మీద అండ్ పలావ్, రోటీ, పుల్కా, చపాతీ వాటి మీద కూడా చాలా బాగుంటుంది. అండ్ బిర్యానీ మీద ఎక్సలెంట్గా ఉంటుంది సైడ్ డిష్గా. సో ఇదనమాట ఇవాళ ముచ్చట. మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్